చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఉత్సవాలు చేసుకున్నారు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి పండుగలు చేసుకుంటారు. ఈ రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు నమ్మి మరొకసారి ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మరొకసారి మోసపోయారు ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్మి. జగన్ గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కన్నా నేను ఎక్కువ చేస్తాను, ప్రతి ఒక్కరికి మేలైనటువంటి పరిపాలన అందిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తాడు, నేనైతే సంపద సృష్టిస్తాను, ఈ రాష్ట్రంలో సంపద సృష్టించి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్ గారి పరిపాలన కన్నా ఎక్కువ పరిపాలన సంక్షేమాన్ని అందిస్తానని చెప్పడం. ఎన్నికల్లో విపరీతమైనటువంటి దుష్ప్రచారం కూడా జగన్ గారి ప్రభుత్వం మీద అనేక అంశాల మీద చేయటం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు కూడా తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీ ఇంటికాడ ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో రైతు అయితే రైతుకి, మహిళ, విద్యార్థి, నిరుద్యోగి ఇలా మొత్తం క్యాలిక్యులేట్ చేశారు. మహిళ అయితే 18,000 ఇస్తామని చెప్పారు, రైతు అయితే 20,000 ఇస్తామని చెప్పారు, నిరుద్యోగుడు అయితే ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, ఒకవేళ ఇవ్వలేకపోతే 20 లక్షల ఉద్యోగాలు, ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 18,000 లెక్కేసుకోమన్నారు. రైతుకి 20,000, మహిళకి 18,000, నిరుద్యోగుడికి అయితే 3,000, 18,000. అది కూడా చదువుకునే పిల్లకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇలా సూపర్ 6 హామీలే కాకుండా వాలంటీర్ ఉద్యోగాలు అన్నారు, మద్యం బాగోలేదన్నారు, సచివాలయ వ్యవస్థ బాగోలేదన్నారు, అనేక అంశాల మీద. నిన్న ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు వచ్చున్నాడు. ఏం చేశాడు నిన్న ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు వచ్చిందంటే, ప్రతి ఒక్కరికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని జిల్లాలో ఆర్భాటంగా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. తీరా చూస్తే ఆ ప్రోగ్రాం ఎన్నికల ముందు అయితే చెడ్డది, జగన్ గారు పూర్తిగా చేసేసిన తర్వాత క్రెడిట్ కోసం బాబు గారు తాపత్రయపడతారు. 2019 మేనిఫెస్టోలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ వివాదాలన్నీ కూడా ఒక పరిష్కారం కావాలా, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వేసినటువంటి సర్వే, బ్రిటిష్ టైంలో చేసినటువంటి సర్వే, దానివల్ల గ్రామాల్లో రైతాంగము ఎంతో ఇబ్బంది పడతా ఉంది. బౌండరీస్ ఇష్యూ కానీ, సివిల్ తగాదాలు కానీ ఇవన్నీ కూడా ఎన్నో కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. దీనికి ఒక పరిష్కార మార్గం చెయ్యాలన్న ఉద్దేశంతో చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా సవరణ చేసి జియో ట్యాగింగ్ పెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రీసర్వేని తీసుకురావటం జరిగింది. మ్యాక్సిమం చాలా మటుకి పూర్తి చేయటం జరిగింది. రైతుకి భారం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా స్టోన్స్ కూడా వేయటం జరిగింది.
సరే ఇప్పుడు చేసింది ఏంటి అని అంటే, అప్పుడు పుస్తకమే రంగు మారింది, అప్పుడు రాయే వేసిన రాయి అలాగే ఉంది, ఫోటో జరపడానికి రంగు వేసి. ఇలా చూస్తే పరిపాలనలో చూస్తే ఈ 2 సంవత్సరాల్లో మా మంత్రి గారు అయితే స్వీట్ పొచ్చొట్లు రెడీ పెట్టుకోండి అనేవారు, జిన్ను రెడీ పెట్టుకోండి అనేవారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు నాయకులందరూ సంతకం పెట్టుకుని ఓటీపీ చెప్పండి అనేవారు, టోటల్ వేసేవారు. ఎంత వస్తుంది బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీలు ఎంత వస్తుందని చెప్పేవారు. దీనికి వారికి ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుని ఓటీపీ బాండ్ పేపర్లు కూడా ఇచ్చారు. 5,50,000కి, 4,50,000కి, 5 లక్షలకి. ఇక బాండ్ పేపర్లు ఆ రోజున సంతకాలు పెట్టినటువంటి బాండ్ పేపర్స్. ప్రచారార్భాటం చూస్తే సర్వజన సంక్షేమం కోసం బాబుని మళ్ళీ రప్పిందాం. తప్పేంలే. జగన్ గారి కంటే మంచి పరిపాలన ఇస్తారని ప్రజలు నమ్మారు. 2 ఏళ్ళలో పాత పాటే. గతంలో మోసపోయారు, మళ్ళీ 2 ఏళ్ళు తిరగకుండా ఈ పరిపాలన ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు దాకా చూసాం 2 ఏళ్ళు పరిపాలన. ఏ ప్రభుత్వానికైనా సరే వెంటనే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కనిపించదు. ప్రజల పక్షాన పోరాడటానికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా మీరు చూడండి, ఇవాళ అన్ని సమస్యలే. కరెంటు సమస్య, మంచినీళ్ళ సమస్య, రైతుల సమస్య, సాగునీటి సమస్య. ప్రియారిటీ పెట్టుకున్నాం ఆ రోజున. సంక్షేమమే కాదు, హెల్త్, విద్య ఇలాంటి ప్రియారిటీగా పెట్టుకుని పనిచేశాం. ఈ 2 సంవత్సరాలు చూస్తే రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు. సహజంగా ఎప్పుడైనా ఏ నాయకులన్నా సహజంగా ఏమంటారు, ఈ ప్రభుత్వం చేయట్లేదు, మా ప్రభుత్వం వచ్చాక చేస్తాం. 2 ఏళ్ళు అయింది, రాష్ట్రంలో ఏమో తీరు ఇలా ఉంది. పోనీ మన నియోజకవర్గంలో 2 సంవత్సరాలు పూర్తయింది, ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ రోజున జగన్ గారి ప్రభుత్వంలో ఎన్నో నిధులు తీసుకొచ్చాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తూ 20-30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపాం. తీర ప్రాంత అభివృద్ధి, రోడ్లు, మౌలిక సదుపాయాలు. ఇవాళ చూస్తే ఆ తెచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సుమారు అభివృద్ధి నిమిత్తం ఖర్చు పెట్టింది 4,000 కోట్ల రూపాయలు. శాంక్షన్ ఇచ్చింది 4,000, సుమారుగా 4,000 కోట్ల రూపాయలు. నేను ఇంక చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న ప్రాజెక్టుల నిమిత్తం నేను ఖర్చు పెట్టి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఆ 5 సంవత్సరాల్లో జీవో ఇచ్చి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో కంప్లీట్ అయినవి కొన్ని ఉంటాయి. సాధారణంగా ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద వర్క్స్ వస్తే శాంక్షన్ ఇవ్వాలి, టెండర్లు పిలవాలి, ప్రాసెస్ జరగాలి, వర్క్ జరగాలి. ఇవన్నీ జరగడానికి 2-3 సంవత్సరాలు సహజంగా టైం పడుతుంది. పోనీ ఎన్నికల ముందు 2 సంవత్సరాలు ఇచ్చినవన్నీ ఇప్పటి వరకు పూర్తయితే, ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో ఒక జీవో కనిపించడం లేదు పెద్ద ప్రాజెక్ట్ దేనికి కూడా. ఒక రోడ్డుగా, మంచినీళ్ళుగా, ఇతర మౌలిక సదుపాయాలుగా. తీరా చూస్తే అప్పుడు శాంక్షన్ చేసినవి కూడా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి. మీరు తీసుకోండి, ఈ నరసాపురం చరిత్రలో శానిటేషన్ చూస్తే గత 2 నెలలుగా
ఎప్పుడూ లేదు ఇంత చెత్త సమస్య. ఇంటింటికి వెళ్ళి చెత్త వసూలు చేస్తే చెత్త ప్రభుత్వం అనేవారు. ఇప్పుడు రోడ్డు మీద కొంపు కొడుతున్నా ఈ ప్రభుత్వం చలనం లేదు. డంపింగ్ యార్డ్ సమస్య అలాగే ఉంది. సమస్య ఎలా ఉండొచ్చు, కనీసం చెత్త తీసేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేకపోవడం. డ్రింకింగ్ వాటర్ ముందు చూపుతో వేసం వస్తుందని అంటే 45 రోజులు 50 రోజులు టైం పడుతుందని ఉన్నటువంటి వాటర్ని జాగ్రత్తగా అందించే వాళ్ళం. రూరల్లో ఉన్నటువంటి సిపిడబ్ల్యూ స్కీమ్ కానీ, అర్బన్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కానీ 2 పూట్ల నీరు ఇవ్వటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇవాళ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ₹62 కోట్ల మున్సిపాలిటీలో మంజూరు చేస్తున్నాం. 3 ఓవర్ హెడ్ ట్యాంకులు మొదలు పెట్టాం. జీవో నెంబర్ 15 62 కోట్లు అర్బన్ కి శాంక్షన్ చేసినటువంటి అమౌంట్. 2 సంవత్సరాల్లో టెండర్లు పిలిచారు. 3 ఓవర్ హెడ్ ట్యాంకులు పీచ్పాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తయింది. చిన్నమావిడి బిల్లో ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తయింది. మాధవాయిపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంక్ మొదలు పెట్టవలసి. ఇంకా అసలు దీని నుంచి ₹1 పని జరిగినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల్లో ఉందో మీరే గమనించండి. రూరల్లో డ్రింకింగ్ వాటర్ కి సుమారు ₹60 కోట్ల జల్ జీవన్ మిషన్ ద్వారా జీవో నెంబర్ 161 ఆ రోజున 2020, ఈ 2 కూడా 2020, 22 21 22 మేళ ఆల్చిమై 20 వల్ల ఇవాళ ఎన్నో సిపిడబ్ల్యూ స్కీమ్స్ తూర్పుతాళ్ళు, లక్ష్మీనేశ్వరం, కేపీపాలెం, రుస్తుంబాద, కాళేపట్నం డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్ని కూడా మోడర్నైజ్ చేసి మైక్రో ఫిల్టర్స్ తెచ్చి ఇవాళ చూస్తే మీరు తూర్పుతాళ్ళు చెరువు దగ్గరికి వెళ్ళండి, ఎండిపోయిందో లేదో చూడండి. ఎప్పుడైనా 25 ఏళ్ల చరిత్రలో ఎండిపోయి ఎప్పుడు చెరువులు కనిపించలేదు సిపిడబ్ల్యూ. హలో లక్ష్మణ అంటే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి అక్కడ కనిపించదు. ఈ ఎంతవరకు అయింది అర్బన్స్ లో మీరే గమనించండి. స్కీమ్ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు పని చేయట్లేదు? ఇవాళ మేజర్గా ఇవాళ వేసవికాలం, సమ్మర్, కరెంటు కష్టాలు, తీర ప్రాంతంలో చెరువులు పెరిగినాయి, కరెంట్ ఇబ్బంది ఉంది, సబ్స్టేషన్ కావాలా. ఆ రోజున జీవో నెంబర్ 369 220 kV సబ్స్టేషన్ ₹330 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది. రుస్తుంబాదలో 9 ఎకరాల 76 సెంట్లు భూమి ల్యాండ్ ఎక్వేషన్ చేయడం జరిగింది. RS నెంబర్ 90, 90A, 90Bలో 10 ఎకరాలు భూమి కొని ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాం, భూమి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవాళ భూమి సబ్స్టేషన్ కింద ఉంది, రైతుకి డబ్బు ఇచ్చేసాం. ఓ రైతు ఈయన కూడా ఏది సబ్స్టేషన్ 330 కోట్లతోటి 220A 220 kV సబ్స్టేషన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయించాం. టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్ వచ్చాడు, ల్యాండ్ ఎక్వేషన్ జరిగింది, భూమి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, డబ్బులు కట్టాం. పని ఏది తర్వాత పని ఏది? 5-6 సబ్స్టేషన్లు, మళ్ళీ ఈ మెయిన్ సబ్స్టేషన్ కాకుండా కేపీపాలెం, పేరుపాలెం, తూర్పుతాళ్ళు, కాళేపట్నం 112 kVకి సుమారు ₹20 కోట్ల నిధులు ఇచ్చాం. ఇవాళ ఓపెన్ చేసి అయ్యే అడ్మినిస్ట్రేషన్ ఆ రోజున ఇచ్చాం, తప్పులే. మెయిన్ సబ్స్టేషన్ ఎక్కడికి వెళ్ళింది? మీ ప్రయత్నం ఏది? ఈ ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళింది సబ్స్టేషన్? ఎందుకు చేయలేకపోయారు? మొదలు పెడతారా లేదా?
మీరే గమనించండి. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం. 9,000 నుంచి 9,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అర్బన్ లో 150 ఎకరాలు ల్యాండ్ ఎక్వేషన్ చేశాం. 220 మందికి ఇల్లు నిర్మించాం. ఈ ఎన్నిక అయిన తర్వాత ఈ 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో ఒక్క ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారా? ఒక్క ఇల్లు మంజూరు చేశారా? ఇల్లు లేదు, స్థలం అలాగే చూస్తా ఉంది. తీరా మీరు కట్టలేరు కదా, ఇల్లు ఇవ్వలేరు కదా, అలాంటి దాంట్లో డంపింగ్ యార్డ్ పట్టుకెళ్ళి చెత్త వేయాలని మీరు చూస్తా ఉన్నారు. ఎందుకు ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయారు? ఒక్క ఇల్లు కట్టించలేకపోయారు. దానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే మరింత మంది స్వచ్ఛందంగా వెళ్ళి కనీసం ఇచ్చినటువంటి స్థలంలో ఓన్ గా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎందుకు దీని మీద ఎవరు మాట్లాడటం లేదు? పెండింగ్ ప్రాజెక్ట్స్, వశిష్ట బ్రిడ్జి గతంలో ఎంతో మంది మాట్లాడున్నారు. ఎప్పుడు శాంక్షన్ చేశాము. రెండు 31/3/2021 దీని ప్రస్థానం మొదలు. ల్యాండ్ ఎక్వేషన్ చేసాము 60 కోట్లతోటి. బ్రిడ్జి మంజూరు చేసాము 590 కోట్ల రూపాయలతోటి. టెండర్లు పిలిచారు, ల్యాండ్ ఎక్వేషన్ కు డబ్బులు ఇచ్చేసాం, సర్వే జరిగిపోయింది. టెండర్ల దశలోనే మీరు ఆపాలని ప్రయత్నం చేశారు. పోనీ ప్రసాదరాజుకో జగన్మోహన్ రెడ్డికో పేరు వస్తుందంటే ఈ 2 సంవత్సరాల నుంచి మీరు చేయని చెప్పి మంచి పేరు మీరే పొందండి. లేదు ప్రసాదరాజు ఎక్కడికో దర్బరేవో రాజులంకో పట్టుకుపోయాడు, మీరు అందరూ రెక్టిఫై చేయండి. అక్కడ కాదు, మీరు ఎక్కడంటే అక్కడ కట్టండి. ఏది పురోగతి? ఏది? ఇంటర్నేషనల్ ఆక్వా యూనివర్సిటీ భారతదేశంలోనే 2వ యూనివర్సిటీ నరసాపురానికి వచ్చిందే. 300 కోట్ల రూపాయలకు 100 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ పట్టుకొచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టి వర్క్ వేగంగా జరిగిందే. ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రగతి ఏది? నిధులు మంజూరేది? రెండు 2020లోనే ఆక్వా యూనివర్సిటీ పనులు లేదు. హార్బర్ ఎప్పటి నుంచో ఈ ప్రాంతవాసుల కళ. ఏది? టెండర్లు పిలిచారు, భూమి ఇచ్చాము, ఎక్కడ పని అక్కడే. కాళీపట్నం రెగ్యులేటర్ టెండర్ పిలిచారు, కనీసం ముందుకెళ్ళ. హార్బర్ లేదు, బ్రిడ్జి లేదు, యూనివర్సిటీ లేదు, సబ్ స్టేషన్ లేదు, ఇవన్నీ రెగ్యులేటర్ లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మున్సిపాలిటీకి 82 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం.
మొత్తానికి అయితే 250 కోట్లు అవుతుంది. ఫస్ట్ ఫేజ్ 80 కోట్లు మంజూరు చేశాం. 10 వార్డులు, 1 నుంచి 10 వార్డుల దాకా ప్రక్షాళన చేయాలని, కనీసం దాని గురించి లేదు. రోడ్స్, ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు మాక్సిమం 28 R&B రోడ్లు ఉంటే 21 R&B రోడ్లకి ఆనాడు మంజూరు చేయటం జరిగింది. ఇవన్నీ పూర్తి చేసుకున్నాం. అన్ని సిమెంట్ రోడ్లే ఎక్కువగా. నేను 2 కోట్లు 3 కోట్లు నేను చెప్పను, ప్రతి రోడ్డుకి ఉన్నాయి. 22 రోడ్లకి జీవోలు ఉన్నాయి, అడ్మిన్ శాంక్షన్ ఉంది. పెద్ద రోడ్లు చెప్తా, ముత్యాలపల్లి నుంచి పేరుపాలెం 20 కోట్ల రూపాయలతోటి, లక్ష్మీశ్వరం నుంచి పెదమైన వాళ్ళంక 20 కోట్ల రూపాయలతోటి, కేపీ పాలెం నుంచి పేరుపాలెం 12 కోట్ల రూపాయలతో, కాళేపట్నం నుంచి పాతపాడు 12 కోట్ల రూపాయలతో, బియ్యపుదిప్ప వేములదేవి పెదమైన వాళ్ళంక కేపీ పాలెం శ్రీశోర్ అంతా కూడా రోడ్డు వేసాం. మెట్రేవ్ నుంచి శ్రీశోర్ డబల్ రోడ్ వేసి ఉన్నాం. 86 కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు, R&B రోడ్లు, వివిధ రోడ్లు. ఆ రోజున 28 రోడ్లకి 22 రోడ్లు అడ్మిన్ శాంక్షన్ ఇచ్చి పనులు పూర్తయినాయి. ఇవాళ ఏ సిమెంట్ రోడ్డుకి వెళ్ళండి, జగన్ గారు ప్రభుత్వంలో వేసినటువంటి మేజర్ రోడ్డే. ఈ నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాల్లో ఇలాంటి రోడ్డు వేసినటువంటి నియోజకవర్గాన్ని చూపించండి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటలే కాదు, సబ్ స్టేషన్స్, విలేజ్ క్లినిక్స్ సుమారు ఆ రోజున 32 కోట్ల రూపాయలు. మన గవర్నమెంట్ హాస్పిటల్కి 12 కోట్లు అయితే 20 కోట్ల రూపాయలు సబ్ స్టేషన్స్ కానీ, టౌన్లో ఉన్నటువంటి సబ్ స్టాండర్డ్ సెంటర్స్ కానీ నిర్మాణానికి ఖర్చు పెట్టాం. పనులు పూర్తయినాయి, ఎక్కడ కూడా పెండింగ్ లేదు, మొత్తం అన్ని కంప్లీట్. కానీ వాళ్ళ టౌన్లో చూస్తే ఇదిగో ఈ పక్కనకి వెళ్తే బేస్మెంటే కనిపిస్తా ఉంది. శ్రీనాథ్ గారు తెలిసి అది గ్రంథాలయం 1.5 కోటి శాంక్షన్ చేసి అది అలాగే ఉంది. అందరికీ ఉపయోగపడాలని 2 కమ్యూనిటీ హాల్స్, పెద్దగా మేజర్ ఓపెన్ ఎయిర్ థియేటర్ 3 కోట్ల రూపాయలతోటి పనులు వేగంగా పూర్తి చేస్తే ఈ 2 సంవత్సరాలు ఒక సిమెంట్ బత్తా దానికి ఉపయోగించారేమో కనుక్కోండి. నిరుపయోగంగా ఉంది. కనీసం ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది. అది ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి మార్కెట్, అది కళ్యాణ మండపం కింద ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ఈ రోజు వరకు ముందుకెళ్ళాలి. ఆ రోజున కట్టుకున్నాం, శాంక్షన్ తెచ్చాం, పూర్తయినాయి. బస్ స్టాండ్ ఆ రోజున 2020లోనే శాంక్షన్ ఇచ్చాం, పూర్తయింది. ఇలా సాగునీటికి కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంక దీనికి లిమిట్ లే. నాటు నేళ్ళు ఎన్ని స్కూల్ కట్టాం, హై స్కూల్స్ అవుతే, ఎలిమెంటరీ స్కూల్స్ అవుతే 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 28 కోట్ల రూపాయలు అన్ని కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఎక్కడ వర్క్ పెండింగ్ లేవు. బరియల్ గ్రౌండ్లు, మున్సిపల్ బరియల్ గ్రౌండ్ ఎలా తయారు చేసామో మీరే చూస్తున్నారు. నేను అడుగుతూ ఉన్నా, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఇవన్నీ చేస్తే జగన్ గారికో ప్రసాద్ రాజుకో పేరు వస్తుందని అవసరం, ఆ మంచి పేరు మీరే పొందండి. మేము అడిగేది ఇవన్నీ మంజూరు చేసినవి పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. లేదు మీరు మంజూరు చేయించండి, మీరు కంప్లీట్ చేయండి. మొన్నటిదాకా మాట్లాడేవారు కదా, మెడికల్ కాలేజీ వెళ్ళిపోయిందని, ఇంకోటని మాట్లాడేవారు కదా. ఇవాళ
సబ్స్టేషన్ వెళ్ళిపోతుంటే ఒకళ్ళు ఎవరు మాట్లాడరు. రైతుల సమస్యల మీద ఒక్కళ్ళు మాట్లాడరు. ఆలోచించండి, ఈ ప్రభుత్వంలో ఒక్క పెన్షన్ అన్న కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు ఎన్ని చెప్పారు? ఒకవేళ ఆర్భాటంగా మేము చేసేమని మీరు అనుకోవచ్చు, కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఇవన్నీ కూడా వేగవంతంగా చెయ్యాలని మీ మీద ఒత్తిడి తేవటానికి ఈ ప్రెస్ మీట్. 2 ఏళ్ళు పూర్తయింది. మండలాల్లో, గ్రామాల్లో ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుంది. రేపు 12వ తారీఖున నియోజకవర్గం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి గుర్తు చేయటానికి, పెండింగ్ సమస్యలు, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎందుకు అమలు చేయట్లేదని, మీరు ప్రజలకు ఇంకొకసారి మోసం చేస్తున్నారని గుర్తు చేస్తూ నిరసన ర్యాలీని చేపడుతూ ఉన్నాం. 2 ఏళ్ల పరిపాలన బాబు మోసం, బాబు వెన్నుపోటు. ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇవన్నీ కూడా ఇమీడియట్ గా స్పందించి ఇవన్నీ వేగవంతం చేయాలని. ఆ మంచి పేరు మీరే పొందాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మిమ్మల్ని అందరినీ కూడా ఒత్తిడి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తా ఉన్నాం. రేపటి నుంచి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య దగ్గర నిలబడతాం, ప్రజలకు తెలియజేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. రేపు 12వ తారీఖున వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని, దీనికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. నచ్చలేదు, ఈ రోజున రెక్టిఫై చేసే అవకాశం మీకు దక్కింది. మీరు ఏం చేస్తా ఉన్నారు? అది నా కోరిక. ఇంకా చాలా ఉన్నాయి, టైం మీకు ఎంత చెప్పినా దాన్ని మీరు మ్యాటర్ ఇంకా మళ్ళీ 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 మిగిలిపోయిన ప్రతి సమస్య పట్టుకుంటారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఆ రోజున జలజీవన్ మిషన్ లో చాలా మంది దాన్ని ఉపయోగించుకోలే. టెండర్లు వేయలేక, డబ్బులు రావేమని భయపడి చాలా మంది వేయలే. కానీ మనం ఇక్కడ 82 కోట్ల రూపాయలకి జలజీవన్ మిషన్ లో టెండర్లు పిలిపించి ఇవాళ కంప్లీట్ అయ్యి ఓహెచ్ఆర్స్ కానీ లేదు మన మైక్రో ఫిల్టర్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాము అని అంటే ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లీట్ అవుతా ఉన్నాయి. ఇంకా 16% ఆఫ్ వర్క్స్ కంప్లీట్ అవ్వాల్సి ఉన్నాయి. అప్పుడు ఇచ్చినటువంటి వర్క్స్ ఇంకా కంప్లీట్ కాలా. 16% పనులు ఇంకా పూర్తి అవ్వాలా. చెప్పండి, ఈ 2 ఏళ్ళలో తాగునీటికి, మంచినీళ్ళకి ఏం తెచ్చామో జీవో చూపించండి. ఏం ఇబ్బంది ఏమిలా, ఇవన్నీ మేమే చేసామని చెప్పిన బాధపడము. విత్ జీవో, ఇగో నేను ఈ జీవో తెచ్చాను, ఇదిగో కంప్లీట్ చేయకపోయానని ఒకటి చెప్పండి. లేదు, ఇప్పుడు నేను చెప్పినట్లో ఏది అవాస్తవమైన జీవోతో శుద్ధ మీకు అందరికీ అందిస్తాను. ఎప్పుడు శాంక్షన్ చేసాము, ఎప్పుడు మంజూరు చేసాం, ఎప్పుడు పూర్తవని అన్ని ఇస్తాం. సరే, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ జరిగింది. ఆయన ప్రెస్ మీట్ లో మార్కులు ఆయనే ఇచ్చారు, అధికారికి వార్నింగ్ ఇచ్చారు. ఏం జరిగిందేనంటే ప్రచారార్భాటానికి వచ్చినట్టు ఉంది. ఆయన ప్రభుత్వానికి ఆయనే మార్కులు వేసి బాగా జరిగిందండి, ఇంకెవరేం చెప్పగలరు? ఇప్పుడు ఇక్కడ కూడా నాయకులందరూ ఏం చెబుతున్నారు? బాగా జరుగుతుంది పరిపాలన అంటున్నారు. ప్రజలు తీర్పిస్తారు. రేపు పొద్దున్న లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అదే అనేది ఇప్పుడు నేను ఎప్పుడు శాంక్షన్ చేశాను, జీవో ఉంది నా దగ్గర, తప్పులేదు. బ్రాండ్ మార్చుకున్నారు. ఇప్పుడు అదే మేము
చేస్తామన్న టెండర్ పిలిచారు. అప్పుడు ఆ రోజున టెండర్లు పిలిచారు, మెగా కన్స్ట్రక్షన్ టెండర్లు వచ్చినాయి. ఇప్పుడు అది మేము చేసామని చెప్పుకోవచ్చు. ఏదైనా పని కదా కావాల్సింది. పోనీ ఓకే, ఇప్పుడు ఆయన చేసేది ఈ మొదలెట్టిన పని అయితే చూపించండి. నరసాపురం ఆగిపోయినాయి కదా, ఏంటి పని ఇది, దాంట్లో చూపించమను. ప్రగతి చూపించి ఇవాళ మనం పుష్కరాలు వస్తున్నాయంటే 2 ఏళ్ళ ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఆల్ డిపార్ట్మెంట్స్ అలర్ట్ అయ్యి ఎస్టిమేషన్స్ చేసి రివ్యూస్ జరిగి ఏ డిపార్ట్మెంట్ ఏం పెట్టాలో ప్రపోజల్ గవర్నమెంట్కి ఎంత పంపాలా ఆలోచిస్తాం. నాకు అయితే ఆశ్చర్యంగా ఉంది, ఇక్కడ అయితే నరసాపురంలో అయితే పుష్కరాలు జరిగేటట్టు కనిపించట్లేదు. చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ప్రపోజల్ పంపారు, ఎంత అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, ఎప్పుడు పనులు మొదలు పెడతారు, ఎప్పుడు పుష్కరాలకి? తప్పేముంది? పుష్కరాలు ఒక అవకాశం. మనం గోదావరి ఒడ్డున ఉన్నాం కనుక దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది నరసాపురం పట్టణానికి. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి తీరాలా. కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అసలు మన నుంచి ప్రపోజల్ ఎంత వెళ్ళింది? నేను అనేది ఒకళ్ళనంటే బ్రైమ్ చేయొచ్చా? ఇప్పుడు ఒకళ్ళనంటే బ్రైమ్ చేయొచ్చు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ ఉంది. ఇంక ఎంతమంది నాయకుల పేర్లు చెప్పను. పోనీ ఈ నియోజకవర్గంలో మీ డౌట్ ఎంతమంది నాయకులు ఉన్నారు? ఒక్కరేనా? పేరుకి ఎమ్మెల్యే కానీ నాయకులు ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా సమర్థమైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారి సన్నిధులు. అందరూ కూడా ఎవరిని తక్కువ చేయలేము. ఒక మాట చెప్తే అవసరం అయితే తిరిగి ఇచ్చేసింది కూడా తేగలరు, వెళ్ళిపోయింది కూడా పట్టు రాగలరు. అది నా గొప్పతనం కాదు, వారి గొప్పతనం. ఏదైనా చాలా జగన్ ప్రభుత్వం పొరపాటు చేసిన, ప్రసాదరాజు పొరపాటు చేసిన, ఈ ప్రభుత్వంలో సరిదిద్దేటువంటి అవకాశం వచ్చింది వారికి, మంచి పేరు పొందడానికి. అవును కదా, మేము అదే కోరుతున్నాం. నేను వ్యక్తిగా ఎవరిని ఇబ్బంది పెట్టడంలా. చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ఇక్కడ నాయకులందరికీ ఉంది. ఎవరు చెప్పినా, ముఖ్యమంత్రి గారు స్పందించినా, పవన్ కళ్యాణ్ స్పందించినా ఇక్కడ పనులన్నీ పూర్తవుతాయి. కృషి చేస్తున్నారో లేదా ప్రజలు గమనిస్తారు. దర్బరేవుకి ఇచ్చాం, సీనామాల పట్టాలు ఇచ్చాం, ఇంకా ఎన్నో ఇవన్నీ ఉన్నాయి. కనీసం అయ్యింది, జీవో తెచ్చాము. పోనీ చెప్పండి, ఇంక రేపు నుంచి వస్తాయి కదా ఒకటి. 100% తెలుగుదేశంలో పారిపోము, తెలుగుదేశంలో పారిపోము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయం సంస్థల్లో పోటీ చేస్తుంది, ప్రతి అభ్యర్థిని నిలబడుతుంది. వారు చెప్పాలి, ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత వహించాలి. అప్పుడు చాలా మంది చెప్పేవారు కదా, చాలా మంది మాట్లాడేవారు కదా, ఇప్పుడు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా.